హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది సమయం, ఓ మేరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాక్య వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా, వాక్య వాగ్దాన సమయం. ఓ మేరు. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మేరు మన్నా, ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? పరిశుద్ధుడిని దేవాది దేవుని మహాకృప చేత అందరూ క్షేమమే కదా. రండి, ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం. ఇతరులు కూడా వినేటట్టుగా మనం వారిని ప్రోత్సహించుదాం. ప్రియులారా, మరి ఇది ఇతరులకు షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునండి, లైక్ చేయండి. ప్రియులారా, మరి ఈ దినం ప్రభు మనతో మాట్లాడుచున్న మాట లూకా సువార్త 9వ అధ్యాయం 10వ వచనం. మీకు విరోధి కానివాడు మీ పక్షమున ఉన్నవాడే. The Gospel according to Luke 9:50. He who is not against us in our side. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు చెప్తున్నది యేసయ్య అండి. యేసయ్య తన శిష్యులతో మాట్లాడుతున్న మాటలు ఇవి. మేము విరోధి ఎవడైతే కాడో వాడు మీ పక్షంగా ఉన్నవాడే అని మీరు గ్రహించండి అని చెప్తా ఉన్నారు. అసలు సందర్భం ఏమిటయ్యా అంటే, ఒకరోజు యోహాను, శిష్యుడైన యోహాను వచ్చి ప్రభుతో అంటాడు కదా, ప్రభువా, నీ నామమును బట్టి ఒకడు వచ్చి దయ్యాలు వెళ్ళగొడతా ఉన్నాడు, మేము వాడిని మరి అడ్డగించాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి. వెంటనే యేసయ్య అన్నాడు, ఎందుకు వాడిని అడ్డగించారు? మీ పక్షమున, మీకు విరోధి కానివాడు మీ పక్షమున ఉన్నవాడే అని మీరు గ్రహించండి అని చెప్పి ఇక్కడ మనం చెప్పడం చూస్తూ ఉన్నాం. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఎందుకు ఇలా చెప్పుకుంటాడు అంటే, ఇక్కడున్న విషయాలన్నింటినీ మనం ఆలోచన చేస్తే సువార్త ప్రకటన జరగాలి, యేసే దేవుడని లోకం ఒప్పుకోవాలి, యేసును గూర్చి ప్రకటించబడాలి. అది ప్రభు యొక్క మరి చిత్తము, ఉద్దేశం అయి ఉంటుందండి. కాబట్టి పిల్లల ఈ వచనాన్ని చూసినప్పుడు ప్రభు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, మీకు విరోధి కానివాడు మీ పక్షంలో ఉన్నవాడే కాబట్టి చేయనివ్వండి అని మాట్లాడుతున్నాడు. మన యొక్క జీవితాల్లో కూడా మనం ఆలోచన చేస్తే ప్రియులారా, సువార్త ప్రకటన నిమిత్తము మరి సత్యమంగా ప్రభు మాటనే ఎవరెవరు బోధిస్తున్నప్పటికీ కూడా మరి అది కాని మాట అయితే మనము దానిని ఖండన చేయాలి, ఖండించాలి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, సువార్తను ప్రకటిస్తూ అతని ఉద్దేశం ఎలాంటిదైనప్పటికీ కూడా సువార్తను సువార్తగా ప్రకటిస్తున్నప్పుడు నువ్వేమో ఆటంకపరచవలసిన పని లేదు అని చెప్పి ప్రభు యొక్క వాక్యం మనకి అనేక మార్లు చెప్పడం మనం చూస్తాం. అపోస్తుడైన పౌలు భక్తుడు కూడా మరి కక్ష చేతనైనను మిష చేతనైనను యేసుక్రీస్తు సువార్త లోకంలో ప్రకటించబడాలని చెప్పడం మనం చూస్తూ ఉంటాం. అదే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో సంఘానికి ఉత్తరం రాస్తూ పౌలు భక్తుడు మరొకసారి అంటాడు కదా, మరి 1వ అధ్యాయం 18వ వచనంలో, మిష చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు, అందుకు నేను సంతోషిస్తున్నాను, అందుకు నేను సంతోషించుచున్నాను, ఇంకా ముందుకు సంతోషిస్తున్నాను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఇక్కడ పౌలు భక్తుడు ఇలా ఎందుకు చెప్తున్నాడా అంటే, యేసయ్య ఆ రోజున వారిని ఏదేదో చెయ్యండి అని చెప్పలేదు, మీరు వారిని అడ్డగించొద్దు, చేయనివ్వండి, లేద్దాం అని చెప్పేసి ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తాం. ఈ రోజున అపోస్తులైన పౌలు యొక్క పరిచర్యలో కూడా అదే జరుగుతుంది. అందుకే అంటున్నాడు, వారితో చెప్తున్న మాట ఏమిటంటే, మిష చేతనే కానీ సత్యం చేతనే కానీ. అంటే ఒకవేళ అది నటన, మిష అంటే నటనతో నటించుతూ చెప్తున్నప్పుడు కానీ, లేకపోతే నిజంగా సత్య సువార్తను ప్రకటిస్తూ కానీ, ఎలా జరిగినప్పటికీ నేను ఒకటి విషయంలో సంతోషిస్తున్నాను, యేసు సువార్త లోకమంతా ప్రకటించబడుతుంది, అందుకు దేవునికి స్తోత్రం అంటున్నాడు, అందుకు నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉద్దేశం ఏదైనప్పటికీ కూడా యేసుక్రీస్తు సువార్త లోకమందంతటా ప్రకటించబడాలి. ఆ మాటను మనము జ్ఞాపకం పెట్టుకోవాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. మీ పక్షమున, మీకు విరోధి కానివాడు మీ పక్షమున ఉన్నవాడే అన్న సంగతిని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. కాబట్టి అసలు లోకమంతా కూడా ఎలా ఉండాలంటే దేవుని పక్షమై ఉండాలి అండి. దేవుని పక్షమై ఉండాలి. వాడు ఎవరైనప్పటికీ, వాని యొక్క ఉద్దేశం సరిగా లేనప్పటికీ కూడా
చివరికి వాడు లోకాల్లో దేవునిని, యేసును ప్రకటించాలి, యేసును స్తుతించాలి. ప్రతి మోకాలు ఆయన వంగాలి, ఆయన సందులో వంగాలి, ప్రతి నాలుక యేసును స్తుతించాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రీతిగా లోకం ఉండేటట్టుగా మనం ప్రార్థన చేయాలండి. అందుకే ప్రభు చెప్పిన ఈ మాటను బట్టి మనం ప్రోత్సహించబడాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నువ్వు వెళ్తున్న ఎక్కడైనా సరే ప్రియ దేవుని బిడ్డ, దేవుని స్వార్థ ప్రకటించబడ్డంలో ఆ మనిషిలో ఉన్న లోపం చూడొద్దు, మనుష్యుడు ఏమి ప్రకటిస్తున్నాడు అన్నది చూడండి. దేవుని బిడ్డలారా, సత్యవాకును సత్యంగా ప్రకటిస్తున్నప్పుడు నువ్వేం అడ్డగించొద్దు, మనుషుల లోపాలను ఎత్తి చూపించొద్దు అని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ యొక్క తీర్పు ప్రభు తీర్చుకుంటాడు. మనకెందుకు చెప్పండి? ఏ విధము చేతనైనా ఒక ఆత్మ రక్షించబడి ప్రభువుకి అప్పగించబడడం అనేది మన యొక్క ప్రత్యేకమైన ఉద్దేశం కావాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కూడా ఆ రీతిగా నడిపించి దేవుని యొక్క సత్య సువార్తలో నమ్మకమైన పనివారంగా మనమందరము కూడా ముందుకు కొనసాగడానికి ఆత్మదేవుడు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ దినము బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించిన గాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ చేత మీరు నడిపించబడండి, ధన్యుల జాబితాలో ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. పరిశుద్ధురానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమగల దేవుడిగా మా బిడ్డలను దర్శించి దీవించి ఆశీర్వదించండి ప్రభా. నీలో ముందుకు సాగే భాగ్యం దయచేసి మహిమ పొందుకోమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. అవును ప్రభా, నైనా మాకు విరోధి కానివాడు మా పక్షమున ఉన్నవాడన్న సత్యం గ్రహించి ప్రభా, ఈ లోకంలో నీ సత్య సువార్త ప్రకటించబడడానికి నాయన తండ్రి అనేక మందిని ప్రోత్సహించే వారంగా మమ్మల్ని ఆశీర్వదించండి. ఇది దీవెనలన్నీ అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా. మెట్టుకు నాయన బిడ్డలందరూ దీవించబడినట్లుగా కృప చూపించండి నాయన. ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి నాయన చీకులో, చింతలో, వ్యాధులు, కష్టం, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యల్లో, అసహనంలో ఉంటే ప్రభా, ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభా యేసయ్య విడుదల కలుగు చేయమని వేడుకుంటున్నాను నాయన. నీ సహాయం మాకు మెండుగా అనుగ్రహించండి, కృప చూపించండి. కృప చూపించడం మానని దేవుడుగాను మాకున్నందుకు నీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ప్రభా నాయన తండ్రి బలహీనలను బలపరచండి ప్రభా. బిడ్డలు లేని వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను, అవివాదులను జ్ఞాపకం చేసుకుంటున్నాను. పరీక్షలు రాస్తున్న వారితో నీ సన్నిధి ఉంచండి ప్రభా. నీకు వందన. ప్రపంచ దేశాల్లో నెమ్మది, శాంతి, సమాధానాలు దయచండి. ఇశ్రాయేల్ దేశం క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇది వాగ్దానాలు స్వీకరించి వాక్య ప్రకారం నడుచుకునే భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించి నడిపించమని ప్రభా. నాయన తండ్రి ఇతరులు కూడా ఆయన సత్య సువార్తను వినేటట్టుగా ఈ వాక్య భాగం ఇతరులకు పరిచయం చేసేవారిగా మా బిడ్డలు నేను ఉన్నట్లుగా కృప చూపించండి. నటన కాదు మా జీవితంలో, సత్యము వెంబడి నడిచే భాగ్యం దయచేసి మహిమ పొందుకోమని ఈ కృపగల హస్తాలకు మమ్మల్ని మేము సమర్పిస్తూ మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావంతో నింపి నడిపించమని యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిన్న సహవాసం బిడ్డలెల్లరకు సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.